నిజామాబాద్ లో దొంగలు రెచ్చిపోయారు. పట్టపగలే ఓ కిరాణా షాప్ లోని మహిళ మెడలో నుంచి గొలుసును అపహరించారు. విక్స్ కావాలి అనంటూ వచ్చిన దొంగ నమ్మించి మహిళ మెడలోని గొలుసును లాక్కెళ్లిపోయాడు. అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో ఈ విజువల్స్ అన్ని కూడా రికార్డ్ అయ్యాయి. చూడొచ్చు, విజువల్స్ లో కూడా మీరు ప్రస్తుతం ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగానే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎలాగా విక్స్ కావాలి అనంటూ జనరల్ గా వచ్చి ఆ షాప్ దగ్గర అడిగాడు. వెంటనే ఆ విక్స్ తీసి ఇస్తోన్న క్రమంలో మెడలో ఉన్న తాడు లాక్కొని వెళ్ళిపోయాడు. అక్కడ ఏర్పాటు చేసిన కెమెరాలో ఇదంతా కూడా రికార్డ్ అయింది. ముందుగా డబ్బులు చేంజ్ ఉందా అని చెప్పి అడిగితే లేదు అని చెప్పి జేబులో నుంచి ఏవో తీస్తున్నట్టుగా ట్రై చేశాడు. ఆ మహిళ వెయిట్ చేస్తూ ఉండింది. కానీ ఒక్కసారిగా అనుకోకుండా అతను చిల్లర ఇచ్చినట్టే ఇచ్చి మెడలో చైన్ని లాక్కొని వెళ్ళిపోయాడు. అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో అవన్నీ కూడా రికార్డ్ అయ్యాయి. రైట్, చూడొచ్చు, ఒక్కసారిగా చిల్లర ఇచ్చినట్టే ఇచ్చి ముందు కొంగాడు. ఒక్కసారిగా తాడు లాక్కొని పరిగెత్తి వెళ్ళిపోయాడు. చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా లేదా అని ముందు బాగా చెక్ చేసుకున్నాడు. చూడొచ్చు, మళ్ళీ విజువల్స్ లో కూడా విక్స్ కావాలనంటూ ముందుకొచ్చాడు. ఒక కిరాణా షాప్ దగ్గరకు వచ్చి ఆ మహిళ అంతా కూడా పరిశీలించాడు. అసలు ఎవరున్నారు ఏంటి, తనకి ఏమైనా గిట్టుబాటు అవుతుందా లేదా అని. కానీ ఆ మహిళ విక్స్ కావాలని చెప్పి అడిగి చిల్లర ఉందా అని చెప్పి కనుక్కొని ఒక్కసారిగా చిల్లర ఇచ్చినట్టుగా రెండు జోబులు కూడా వెతికాడు. చిల్లర ఉందా లేదా అంటూ నమ్మించే ప్రయత్నం చేశాడు. ఆ చిల్లర ఆ ముందు పెట్టినట్టే పెట్టి మెళ్ళోని గొలుసుని ఒక్కసారిగా లాక్కెళ్ళిపోయాడు. చూడొచ్చు, విజువల్స్ లో కూడా జరిగిన పరిణామానికి షాక్కి గురైంది ఆ మహిళ కూడా. వెంటనే వాళ్ళ షాప్లో ఉన్న మరొక వ్యక్తి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి పరిగెత్తి చూసేలోపే పరారైనట్టుగా మనకు సమాచారం. ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. చూడొచ్చు, చిల్లర ఇచ్చినట్టే ఇచ్చి ముందుకు ఇచ్చాడు. ఒక్కసారిగా చైన్ లాక్కొని పరిగెత్తి వెళ్ళిపోయాడు. ఆ టైంలో ఎవరు కూడా లేరు. ఒక్కసారిగా గట్టిగా జరిగిన ఘటనకు ఒక్కసారిగా షాక్ అయిపోయి ఉంటుంది ఆ మహిళ. వెంటనే ఇంట్లో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చారు. కానీ అతను ఉన్నాడా లేకపోతే బైక్ పై పారిపోయాడా, ఎటువైపు వెళ్ళాడైతే ఇంకా డీటెయిల్స్ మనకు అందట్లేదు. కానీ నిజామాబాద్ రాజేష్, మా ప్రతినిధి రాజేష్ ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి అప్డేట్స్ అందిస్తున్నారు. రాజేష్, నిజంగా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా భయపడాల్సి వస్తోంది. సీసీ కెమెరాలు ఖచ్చితంగా ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి సరిపోయింది, అతని ఫేస్ రివీల్ అవుతుంది. కానీ చాలా సందర్భాల్లో చూస్తున్నాం, రోడ్డు మీద మార్నింగ్ వాకర్స్ వెళ్తూ ఉంటే వాళ్ళు చైన్ లాక్కొని వెళ్ళిపోతుంటారు. ప్రస్తుతం ఇక్కడ కిరాణా షాప్ లో మహిళ అక్కడ పనిచేస్తూ ఉంటే ఆ మహిళ మెడలోంచి లాక్కెళ్ళిపోయారు. పోలీసులు ఏమైనా గుర్తించగలిగారా ఎవరు ఏంటి అన్నది? ఇంకా లేదు సుమంది. అయితే నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఘటనకు సంబంధించి మీరు అన్నట్టుగా ప్రతి కిరాణా షాపు, ప్రతి చిన్న వ్యాపారి కూడా ఖచ్చితంగా సీసీ కెమెరా పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే ఎక్కడ ఏ ఘటన జరుగుతుందో ఎప్పుడు ఎవరు ఊహించలేని పరిస్థితి కాబట్టి ప్రతి విషయంలో చాలా భయాందోళనకు గురవుతున్నారు. ఇలాంటి ఘటన నిజామాబాద్ నగరంలో చేసినాచర్ల ఒకటిసారిగా కలకలం రేపింది. భయాందోళనలో కాలనీవాసులు అయితే ఒకసారిగా నిన్న గురువారం రాత్రి నుంచి కూడా తీవ్ర భయాందోళన ఉన్నారు. అంటే చంద్రనగర్ లోని నిజామాబాద్ నగరంలోని చంద్రనగర్ లోని కిరాణా షాప్ లో ఫిక్స్ కావాలంటూ వచ్చిన ఆ దొంగ ఎవరైతున్నారో అక్కడ చాలాసేపు నమ్మించి ఆ మహిళను మాటల్లో పెట్టి ఫిక్స్ కావాలంటూ కూడా చెప్పడంతో అక్కడ అంటే చిల్లర డబ్బులు అడిగింది. అయితే అంతలోనే తాను వెతికినట్టుగా చేసి ఒకసారిగా ఆ మహిళ ఫిక్స్ తీసి ఇచ్చే సందర్భంలోనే కొద్దిగా చాకచక్యంగా చూసి అక్కడ మహిళ మెడలో నుంచి ఆ చైన్ ని లాక్కెళ్ళాడు. ఒకసారిగా మహిళ షాక్కి గురైంది. ఏం అనాలో కూడా భయాందోళనకు గురైంది. ఒకసారిగా తన మెడలో ఉన్న చైన్ తీసుకెళ్తుండగా ఒకసారి షాక్ గురైంది. తర్వాత కోలుకున్న తర్వాత అక్కడ ఉన్న వాళ్ళ హస్బెండ్ కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు అరిచి బయటకు వచ్చే లోపే దొంగ పరారయ్యాడు. కానీ ఈ దృశ్యాలన్నీ కూడా సీసీ కెమెరా రికార్డు అవ్వడం వల్ల పోలీసులకి క్లూ దొరికింది. సీసీ కెమెరా ఆధారంగా పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు ఏం చెప్తున్నారు అంటే పాత నేరస్తుల లిస్టు వాళ్ళ దగ్గర ఉంటుంది. పాత నేరస్తుడా లేకపోతే కొత్తగా ఎమర్జ్ అవుతున్న దొంగలా, వీళ్ళు ఏం చెప్తున్నారు పోలీసులు? నిజామాబాద్ నగరంలో తరచూ జరుగుతున్న ఘటనలకు సంబంధించి ఇప్పుడు జరిగిన ఘటనకు సంబంధించి ఏమైనా ఆనవాళ్ళు ఉన్నాయో, దీనికి సంబంధించి ఎవరైనా వీరికి వారికి ఏమైనా సంబంధం ఉందన్న కోణంలో పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. కానీ ఆ దొంగ సీసీ కెమెరాలో గమనించలేదు కాబట్టి క్లియర్ గా దొంగ సంబంధించిన విజువల్స్ కనబడుతున్నాయి. తాను ఎట్లా ఉంటాడో పూర్తిగా పోలీసులకి అవగాహన ఉంది కాబట్టి ఆ విధంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. త్వరలో నిందితుడిని పట్టుకుంటామని చెప్పి కూడా పోలీసులు కుటుంబ సభ్యులకి చెప్పారు. కానీ ఇక్కడ ఈ సీసీ కెమెరాలు ఇలాంటి ప్రతి చిన్న షాప్ లో ఏర్పాటు చేసుకుంటే కనుక ప్రతి విషయంలో ఎక్కడ ఇలాంటి ఘటన జరిగినా నిందితులు వెంటనే దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు సీసీ కెమెరా అరేంజ్ చేసుకోవాలని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. కానీ ఒకసారిగా ఈ చైన్ స్నాచింగ్ సంబంధించి ఆ మహిళ మెడలో కిరాణా షాప్ లో జరిగిన ఘటన సంబంధించి ఒకసారిగా నిజామాబాద్ కలెక్టర్ రేపు పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైట్ రాజేష్, థ్యాంక్ యూ. చూడొచ్చు, చిన్న షాపే కదా, అక్కడ సీసీ కెమెరా ఉంటుందా లేదా అన్న విషయాన్ని అయితే గమనించలేదనుకుంటాను. ముందుగా ఉండకపోవచ్చు అన్న ఉద్దేశంతో విక్స్ కావాలని చెప్పి అడిగి ఆ మహిళ మెడలోంచి
నుంచి గొలుసు లాక్కొని వెళ్ళిపోయాడు. అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ఎంత అవసరమో ఈ ఘటన మనకు చూస్తే తెలుస్తోంది. చిన్న షాప్ కావచ్చు, ఏదైనా సరే మన ఇంటి ముందు ఏం జరుగుతోంది, ఇంట్లోపలికి ఎవరు వస్తున్నారు అన్న డీటెయిల్స్ ప్రతి ఒక్కటి కూడా రికార్డ్ అయి ఉంటే ఒకవేళ ఇలాంటి అనుకోని ఘటనలు ఏమైనా జరిగినప్పుడు ఖచ్చితంగా మనకు అది చాలా హెల్ప్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకోండి.